సో ఫైనలీ ఏపీలో ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎలా జరిగింది, ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఏముంది, ఎలా ఓటింగ్ సరళి చూస్తే మొత్తం అసలు ఆ క్యూలో నుంచున్న వాళ్ళు 7 గంటల నుంచి మొదలైంది. విలేజెస్లో కూడా 7 గంటల నుంచి రావటం క్యూలో నుంచుంటూ మొదలైంది. ఎవరు నుంచుంటున్నారయ్యా క్యూలో? ఆడవాళ్ళు, ముసలోళ్ళు, అవ్వలు, తాతలు, నడవలేని వాళ్ళు, ముసలోళ్ళు, కుంటోళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేనివాళ్ళు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అందరూ పొద్దునే వచ్చేసారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. మన ఓట్లు వేసేసుకుని మన జగన్ను గెలిపించుకోకపోతే మనకి సంక్షేమ పథకాలన్నీ పోతాయి. వీళ్ళు ఇప్పుడేదో మాట్లాడుతున్నారు, మేము 10,000 ఇస్తాము, వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థను తిట్టిపోశారు. వాళ్ళు గోని సంచులు మూసేవాళ్ళు అన్నారు, వాళ్ళ అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి ఉపయోగపడ్డారన్నారు, ఇలా నానా మాటలు మాట్లాడారు. ఇవాళ మళ్ళీ లేదు వ్యవస్థ ఉంటుంది, మేము 10,000 ఇస్తామని అబద్ధాలు చెప్తున్నారు. ఎలక్షన్కి వచ్చేది వీళ్ళని నమ్మకూడదు, వీళ్ళు వస్తే ఆ సంక్షేమ పథకాలు పోతాయి. మనకి రోజు తెల్లారుజామున 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేట్టు మన ఇంటికి వచ్చి పిల్లలు మన బిడ్డలాగా వచ్చి మనకి ఇస్తున్నది పోతుంది. ఇప్పుడు తిరుగుతున్నట్టు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం కదా, గతంలో తిరిగాం, అలాగే ఇప్పుడు తిరుగుతాం, మళ్ళీ అలాగే తిరగాల్సి వస్తుంది. కనుక మనం గెలిపించుకోవాలి తాపత్రయము, ఆ తాపత్రయము ఒక భయం. ఒక పొరపాటును మనం తప్పు చేస్తే మళ్ళీ కూటమి వచ్చిందంటే ఇవన్నీ ఉండవు అనే ఒక భయాందోళనతో. ఎందుకంటే జనాలు చూస్తుంటే ఏ ఇంట్లోనూ ఆడాళ్ళు ఒకళ్ళు వదిలిపడు, మొగాళ్ళు ఒకళ్ళు మిస్ అయినా ఆడాళ్ళు మాత్రం తందోడు తండాలుగా వచ్చి క్యూలో దిగినప్పుడు మొత్తం ఆడాళ్ళు ముసలోళ్ళు ముతకాలు గతంలో చూసే ఎన్నికలు, నేను చాలా ఎన్నికలు చూసాను. ముసలోళ్ళు ముతకాలు సాయంకాలానికి నిదానంగా ఏ మనవడు సహాయము, ఏ కొడుకు సహాయము, ఏ బైకులు ఎక్కించుకుని వస్తే వచ్చేవారు, లేకపోతే సర్లే ఏం చేస్తాంలే ఎక్కడ దాకా ఎక్కడే నుంచుంటామని మానేస్తారు. కానీ ఇవాళ వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా కష్టమైన నష్టమైన వచ్చారు, అది కనపడుతుంది. సో ఇక్కడ తాపత్రయము వాళ్ళకి ఎట్లాగైనా మన ఓటు వేస్ట్ కాకుండా మనం వేసుకోవాలి, మనం జగన్కి ఆ సంక్షేమ పథకాలు నిలబెట్టుకోవాలి, వీళ్ళు వస్తే అది పోతాయి అనే గట్టి నమ్మకంతో దాంతో వేశారు. అది ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. 100% వైసీపీ 115 నుంచి 125. నా సర్వేలో మా సర్వే అనే మాట మా గ్రౌండ్ రియాలిటీలో మా స్టడీలో, మా టీమ్ స్టడీలో 115 నుంచి 120 సీట్లు 100కి ఘంటాపథంగా జగన్కి వస్తున్నాయి. 40 నుంచి 45 వీళ్ళకి వస్తున్నాయి కూటానికి. ఒక 5 సీట్లు అటు ఇటు ఉన్నాయి. అవి చివరిలో ప్రజల్లో చాలా మంది వరకు రౌడీ రాజకీయం పోయింది, ఇంకా కూటమి వస్తుంది, ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని అంటున్నది ఎవరమ్మా? వాళ్ళ మీడియా. ప్రజలు అంటలేదమ్మా, ప్రజలు అంటారు, అదే చెప్తుంది వాళ్ళ మీడియా అంటుంది, వాళ్ళ నాయకులు అంటున్నారు. మీడియాలో మాట్లాడే ప్రజలే కదా సార్, ప్రజలు కాదు. రౌడీ రాజ్యం, తెలుగుదేశం రౌడీ రాజ్యం కాక ఏ రాజ్యం? హత్యా రాజకీయాలు చేసి రాష్ట్రంలో మొదలెట్టింది ఎవరు? చంద్రబాబు కాదా? మల్లెల బాబ్జీ నవ్వచ్చు, దశరథన్ అవ్వచ్చు, వంగవీటి రంగా అవ్వచ్చు. ఏ రౌడీ రాజ్యాలు, హత్యా రాజకీయాలు చంద్రబాబు పని, చంద్రబాబు చేత వెనతో పెట్టి విద్య. అతను నమ్మక ద్రోహాలు చేయటాలు, వెన్నుపోట్లు పొడవటాలు, యూటర్న్లు చేయటాలు, అబద్ధాలు ఆరబోత, దోచుడు ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ పరిచయం చేసింది రాజకీయాలకు ఆయన. వాళ్ళ తరపు మీద వాళ్ళు నీతి పరులుగా మాట్లాడితే రౌడీ షీట్లు ఎక్కడున్నారు? మీ ఇళ్లలో ఉన్నారు, మీ ఎమ్మెల్యేల చుట్టూ ఉన్నారు. సో ఈ రౌడీ రాజ్యం పోతుంది, రౌడీ రాజ్యం వద్దు. ఈ చంద్రబాబు లాంటి బూటకపు రాజ్యం వద్దు. అందుకని 23 సీట్లు పంపించేసాం, దరిద్రం వదిలించుకుందామని పంపించేసాం. మళ్ళీ పొరపాటును కూడా ఆ దరిద్రాన్ని వ్యతిరేకించుకోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు. అనట్లేదని మీరు అంటున్నారు, కానీ శివకుమార్ గారు ఎవరైతే తెనాల్లో ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్నారో ఆయన ఓటర్ని అక్కడికక్కడే చెంపమించలు కొట్టడం జరిగింది. అది పెద్ద గొడవ. రౌడీతనం ఎట్లా వద్దు? రౌడీతనం అంటే వేరు, రౌడీతనం అంటే అది కాదు. రౌడీతనం అక్కడ ఏం జరిగిందంటే విశ్లేషణ చేసుకోవాలి. దాని రౌడీజం నేను చెప్పట్లేదు సార్, అక్కడున్న ప్రజలు చెప్పిన మాట అని చెప్తున్నాను. ప్రజలు ఆ సందర్భంలో ఏమో ఎక్స్టెంపోర్గా అంటారు, అక్కడ కొట్టాడు కనుక. అక్కడ జరిగింది ఆ పిల్లాడు కూడా భాష మాట్లాడాడు, తప్పుడు భాష మాట్లాడాడు, రాకూడదు, తప్పే. 10 చోట్ల తిరగాలి కనుక ఎమ్మెల్యేకి ఒక వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ఒక మాట చెప్పిన ఆయన, నేను వేరే వెళ్ళాలని ఒక మాట చెప్తే ఎవరు కాదనరు. మాట చెప్పకుండా ఆయన వెళ్ళిపోవడం, తన భార్యతో సహా వెళ్ళటం. ఒకడు వెళ్తే కూడా పెద్ద పట్టించుకునేవారు కాదేమో.
భార్యతో సహా వెళ్ళటంలో వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్నది సరే అని ఈయన ఆగిపోయినటువంటిది ఈయన కొంచెం ఏరా ఏంటంట అనేది మాట్లాడాడు. అంటే వాడు ఓటరు ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఓటరు ధైర్యంగా ఏదో మాట్లాడాడు, అది కొడితే నువ్వు కొడితే నేను కొడతాను. సో మన గొప్ప ప్రజాస్వామ్యం యొక్క అందం అది. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే కంటెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, నేను పౌరుడినైనా ఇద్దరికి ఒకటే హక్కురు అన్నట్టు. అంతే దాన్ని అలా చూశాను నేను. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంత ఘనంగా ఉందని సంతోషిస్తే. కానీ అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో దుర్భాషలు ఆడడం ఒకటి అండ్ కుల మత రాజకీయాల గురించి మాట్లాడడం వల్ల నేను కొట్టినా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదే నేను అన్నది అదే. ఆ పిల్లాడు తప్పుడు మాట్లాడాడు. బట్ ఆ పిల్లోడు కూడా కెమెరా ముందు కూర్చొని ప్రెస్కి మొత్తం అందరికీ చెప్పింది ఏంటంటే ఒక 2 గంటల సేపు వీడియో ఇచ్చి నేను ఎవరిని ఏం అనలేదు, అక్కడ చాలామంది నేను సపోర్ట్ చేశా, ఎవరైతే వృద్ధులు ఉన్నారో కాలేని వాళ్ళకి అండ్ ముసలి వాళ్ళకి అందరినీ నేను లైన్లో తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేశా, అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏం చేశా అనేది అని చెప్పి మరి బాధపడుతూ చెప్తూ అవన్నీ కరెక్ట్ అండి. మనం చేసి తప్పు అంటలా. వాగ్వాదం వచ్చినప్పుడు మీరు వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఆ తర్వాత అతను ఎమ్మెల్యేకి రెస్పాన్స్గా కొన్ని మాటలు మాట్లాడాడు, కొంచెం పరుష పదయాలు వాడాడు. దాంతో అతను ఏం మాట్లాడుతున్నావు, ఏం భాష అది అని అనాల్సింది పోయి గబుకు చేసుకుంటే మనవాడు తగ్గాడుగా, మనవాడు చేసుకున్నాడు కదా. కానీ సార్ ఇక్కడ కావాలని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఒక నార్మల్ పర్సన్ ఒక మాట అనాలంటే అంత ఈజీగా అన్నారు. అవతల నుంచి ఏదో ఒకటి జరిగితే తప్ప అంత ఈజీగా అన్నారు. అలా అయితే చేసుకోవద్దు. అలాంటి పరిస్థితి కొంచెం దమ్మున్న ఓటర్ వాడు, దమ్మున్న మనిషి అయి ఉంటాడు. లేకపోతే ఒకవేళ ఆయన ఎమ్మెల్యే చేసుకుంటాడా? సార్ దమ్మున్న మనిషి అయితే పోలీసుల సెక్యూరిటీ ఎందుకు కోరుకుంటాడు? బయటికి వెళ్ళడానికి నన్ను బయట కొట్టడానికి ప్లాన్ చేస్తాను అంటే జరిగింది కదా. గొడవ జరిగినాక ఇవాళ 100 మంది కర్రలు వేసుకొస్తే ఏం చేస్తాడు? సో ముందు స్వతహాగా మనిషి ధైర్యవంతుడు కాబట్టి కొడితే నువ్వేంటి కొట్టేది, నేను కొట్టలేదు అని కొట్టాడు. లేకపోతే నువ్వు నేనైతే గబుకుని ఏమంటావు? ఎమ్మెల్యే అమ్మవాడి మనుషులు మనం కొడితే అవుతావు కదా జనరల్గా. అలా ఆకుండా కొట్టాడు ధైర్యవంతుడు. ఆ తర్వాత గొడవ జరిగినాక ఎమ్మెల్యే మనుషులు కర్రలు పుచ్చుకుని 100 మంది వస్తే ఏం చేయగలడు ఎవడైనా. అందుకని సెక్యూరిటీ కావాలని అడిగాడు. అది నార్మల్. దాన్ని మనం అది రౌడీతనానికి పోల్చడం కాదు, ఒక ఎక్స్టెప్ ఓవర్లో ఒక ఎక్సెంట్రిక్ మ్యాటర్ అది. దాన్ని రౌడీతనం కాదు. రౌడీతనం అనేవి అవి కాదు. ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వెళ్ళిపోయి ఇళ్లలో నుంచి ఆడవాళ్ళని లాక్కొచ్చి కొట్టారు. మాకు తెలుగుదేశం పార్టీ మాకు ఓటు వేయలేదని. ఎమ్మెల్యే మనుషులు అదే. ఎందుకంటే తర్వాత వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళాడు కదా అనిల్ కుమార్ వెళ్ళి వాళ్ళందరినీ గుడిలో దాక్కున్నారు. ఆడాళ్ళందరూ గుడిలో దాక్కున్నారు, ఇక్కడ లాగి కొడుతున్నారని. ఏమి తెలుగుదేశానికి ఓటు వేయలేదని, మీరు టీడీపీ ఓటు వేయకుండా మీరు వైసీపీ ఓటేస్తారని ఆడవాళ్ళని బీసీలని దళితులను అక్కడ పట్టుకుని లాగి కొట్టారు. వాళ్ళందరూ ఏడుస్తూ చెప్తారు. అనిల్ ఓట్లు అయినాకమ్మా